ఈ వైరస్ పట్ల ఇంత భయపడాల్సిన అవసరం ఉందా? మిగతా శ్వాసకోశ వ్యాధులతో పోలిస్తే ఈ హెచ్ఎంపివి వైరస్ కు ఉన్న లక్షణాల్లో తేడా గానీ ఇది మిగతా వాళ్ళలో తేడా ఏంటండి? సిన్స్ ద లాస్ట్ 1 వీక్ 5 to 7 days నుంచి మనకి చైనాలో డిస్కవర్ అయిన దగ్గర నుంచి మనకి వైరస్ వస్తున్నాయి. మెయిన్గా హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది న్యూ వైరస్ కాదండి. ఇది ఇంతకు ముందు నుంచే ఉంది. ఆల్మోస్ట్ 20 to 25 years నుంచి వైరస్ ఉంది. అలాంగ్ విత్ అదర్ వైరసెస్, ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ లాగా మెటాన్యూమో వైరస్ కూడా ఒక వైరస్. సో ఫస్ట్ పాయింట్ వెరీ క్లియర్, ఇది న్యూ వైరస్ కాదు, న్యూగా పుట్టింది కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. ఒకటి మోర్టాలిటీ రేటు, సెకండ్ మ్యుటేషన్ కెపాసిటీ, థర్డ్ది స్ప్రెడ్ రేటు. ఈ 3 పాయింట్స్ వైజ్ కూడా మనకి హ్యూమన్ మెటా వైరస్ అనేది కంపారిటివ్లీ లెస్ లీతల్ ఆర్ లెస్ డేంజరస్ కంపేర్డ్ టు కోవిడ్ అండ్ ఇన్ఫ్లుయెంజా అండి. ఏదైతే మన కామన్ సిమ్టమ్స్ చెప్పుకున్నామో కోవిడ్కైనా సరే, ఫ్లూకైనా సరే, కామన్ కోల్డ్కైనా సరే, అదే సిమ్టమ్స్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కూడా ఉంటాయి. సో మరి ఇప్పుడు ఏ వయసు వారికి అంటే ఇది ఎక్కువ సోకే ప్రమాదం ఉంది, ఏ వయసు వారికి సోకితే ఇది ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది? సో ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ కానీ, ఇన్ఫాంట్స్ లెస్ దెన్ 1 month ఆర్ లెస్ దెన్ 1 year చిల్డ్రన్ కానీ వాళ్ళే మోర్ రిస్క్ అండి. అండ్ ఎల్డర్లీ మోర్ దెన్ 60 years పేషెంట్స్ మోర్ రిస్క్. థర్డ్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ వచ్చేసి ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిసీజ్ కానీ, ప్రీ ఎగ్జిస్టింగ్ హార్ట్ డిసీజ్ కానీ, ప్రీ ఎగ్జిస్టింగ్ కిడ్నీ డిసీజెస్ కానీ, ఆర్ కీమోథెరపీ మీద ఉన్నారు. అంటే ఇన్ అదర్ వర్డ్స్, ఎవరికైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉండి ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్గా ఉంటుందో అలాంటి పేషెంట్స్ అందరూ కూడా అట్ రిస్క్. ఎస్పెషల్లీ ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ కండిషన్ ఉన్న వాళ్ళు లైక్ సిఓపిడి కానీ, ఐఎల్డి కానీ, బ్రాంకియల్ ఆస్మా పేషెంట్స్ కూడా, ఈ పేషెంట్స్ అందరికి కూడా మిగతా పేషెంట్స్తో కంపేర్ చేస్తే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్, ఎక్వైర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అది చలికాలం కాబట్టి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.